గురించి తెలుసుకోవడానికి చైత్రిక గీత రాబోతున్నారు. అందరికీ శుభోదయం. పిల్లలు, మీకు బుర్రకథ అంటే ఏమిటో తెలుసా? బుర్రకథరా? నాకు తెలియదే. అసలు బుర్రకథ అంటే ఏంటి? బుర్రకథ అంటే మన తెలుగు సాంప్రదాయంలోని ఒక పాత కళారూపం. ఈ రోజుల్లో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, జియో హాట్‌స్టార్, యూట్యూబ్, ఇన్స్టాలు మొదలైనవి రావడం వల్ల మన తెలుగు సాంప్రదాయంలోని కళారూపాలన్నీ మరుగున పడిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ బుర్రకథను మీ ముందుకు తీసుకువచ్చాము. ఓ అలాగా, సరే. కానీ బుర్రకథలో ఏముంటుంది? బుర్రకథలో పాట, మాట, ఆట, కొంచెం హాస్యం కూడా ఉంటుంది. అంటే సింగింగ్, టాకింగ్, స్టోరీ, కామెడీ బుర్రకథ అన్నమాట. అచ్చం అదే. ఇంకొక బుర్ర అంటే తంబూరాన్ని మోగిస్తూ కథ చెప్తారు. బుర్రకథ అంటే ఏంటిదో తెలుసుకున్నాం కదా. మరి ఆలస్యం లేకుండా బుర్రకథను చూసేద్దామా? ఈరోజు మన పాఠశాలలో బుర్రకథ చెప్పుకోబోతున్నాము. మీరిద్దరూ సిద్ధమేనా? సిద్ధమే. వినరా భారత వీర కుమార, విజయం మందేరా. జయము జయం మన భారత భూమికి, జయము దిగ్విజయము. తరికిట. అసలు మనం ఏ కథ చెప్పుకోబోతున్నాము? కౌరవ పాండవ యుద్ధం కాదు, గంగాలమ్మ మత్యం కాదు, కాశీ మధ్య కలకానే కాదు. తరికిట. అది కాదు, ఇది కాదు, ఏది కాదు రయ్యా. ఓరి నీ దుంపతయ్యా, ఆగు. ఇది కాలక్షేపాన్ని చెప్పే కథ కాదు. ఇదొక అడవి కథ, అందులుండే జంతువుల కథ. మేము జంగల్ బుక్ సినిమా చూసాము. ఇందులో నువ్వు చెప్పేదేముంది? అది వేరు, ఇది వేరు. ఇది మనకు సంబంధించిన కథ, మన బాధ్యతలను గుర్తించే కథ. మనకి అడవికి ఏం సంబంధం? ఏమైనా మేము మూగులాగా తిరగాలా? ఐక్యరాజ్యసమితి వాళ్ళు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పిలుపునిచ్చారు మిత్రమా. హోప్ ఫర్ లైఫ్ జూన్ 5వ తారీఖున జరుపుకుంటాము. పలా ఇంకా మొదలుపెట్టు. కాకులు దూరండి కారడవి, చీమలు దూరండి చిట్టడి.